మానవులలో ప్రతి ఒక్కడు దేవుని సంతృప్తిపరచడానికి అనేక విషయాలు చేస్తున్నాడు. అందరూ దేవుణ్ణి నమ్ముతున్నారు. అందరూ 100కి 100 పాళ్ళు నమ్మేవారు. దేవుడు లేడు అనేవారు వారిని ప్రక్కకు పెట్టండి. దేవుడున్నాడు అని నమ్మేవారు అందరూ ఏ మతస్థులే కానీ దేవుడు అంటారు, దేవుళ్ళు అనరు. మీరు ఆలోచన చేసి చూడండి, దేవుడు అంటారు. ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అనేక రకాలుగా ఏవోవో కల్పించుకున్న వాళ్ళు వేరే మతస్థులు, అంతే భేదం. కానీ దేవుడు అనేవాడు ఎందుచేతనంటే అందరంట మనమందరము దేవుని దగ్గర నుంచి వచ్చి దేవుని ఆత్మ ద్వారా పుట్టిన వారము అని చెప్పుకుంటాము. ఈరోజు 2 విషయాలు ఉన్నాయి. క్రీస్తు ఉన్నాడు, ఒక వ్యక్తి వచ్చాడు. డబ్బు ఉన్నదనుకోండి, డబ్బు లేదనుకోండి, ఉన్నంత వరకే, ధనవంతుడే కాకపోవచ్చు. ఈ దినము క్రీస్తు చెప్పినటువంటి ధనవంతులు పరలోకములో చేరలేరు, చేరుట దుర్లభము అన్నటువంటి విషయము అది కాదు. దాన్ని నేను సవాల్ చేయడం లేదు. కొంచెం దీనిని తలంచే పద్ధతిని మీకు నేర్పిస్తున్నాం. ఈ దినం మనం నేర్చుకుందాము. మానవ క్రియ ఇది మానవుడు చేస్తూ ఉన్న పని. ప్రతి ఒక్క మానవుడు చేస్తాడు. నేను, మా తాతలు బ్రాహ్మణ ప్రీస్ట్స్, వాళ్ళు కూడా ఇదే చేశారు. ఆ దేవాలయాల చుట్టూ తిరగడము, టెంకాయలు కొట్టడము, ఇంకా ఏమేమో చేయడము 4 తరాల క్రిందట మానవుడు చేసే పని దేవుణ్ణి సంతృప్తిపరచడానికి ఎన్ని చేస్తారు. దైవ ఆలయము చుట్టూ ప్రదక్షిణ ఇన్నిసార్లు నిర్ణీతంగా చేయాలి. చేసేటప్పుడు ఈ పద్ధతులు ఈ వచనాలు చెప్పుకుంటూ, ఈ ప్రవచనాలు చెప్పుకుంటూ, వీటిని చెప్పుకుంటూ చేయాలి. ఎన్నిసార్లు వంగాలి, ఎన్నిసార్లు లేయాలి, ఎన్నిసార్లు మోకాళ్ళు వంగాలి, ఎన్నిసార్లు ఫలానా చేయాలి అన్నీ చేస్తున్నాము. చివరికి ఏమంటాడు? దేవుడు ఇది చూచాడా, అంగీకరించాడా? చెప్పగలవా? అది నీవు క్రైస్తవునిగా కానీ, క్రైస్తవరాలిగా కానీ, లేకపోతే క్రైస్తవేతరులుగా కానీ ఎవరు చేసినా అదే పని చేస్తున్నారు. వారు చేసే పద్ధతిని నీవు పేరు పెట్టకుండా ప్రక్కకు పెడితే మనము చేసే విషయమంతా అంతే. ఏది చేసినా కూడా దేవుని సంతృప్తిపరచడానికి. ఈయన ఎన్ని చేశాడు, నువ్వు ఇది చేస్తున్నావా, ఏం చేయాలి అని ప్రభు దగ్గరకు వచ్చి అడిగితే ప్రభు చెప్పాడు ఆయనకు, నువ్వు ఫలానా చేయి, ఫలానా, ఇవన్నీ నేను చేస్తున్నాను. నీ సహోదరులను అది కూడా చేస్తున్నాను. అయితే నీకొకటి కొదువగా ఉన్నది. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనకిష్టం వచ్చినటువంటి అభిప్రాయాలు చెప్పుకుంటాము. నీవు చేసినది దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అనే విషయం అక్కడిని నీవు ఆలోచన చేస్తే, నీవు అక్కడిని దినాలు ప్రార్థన చేసుకొని, నేను ఇంతకాలము చూపించే ఈ నా మతము, నేను నీ మధ్యలోనికి తీసుకువచ్చి పాడిన పాట కానీ, చదివిన వాక్యం కానీ, చెప్పుకున్న వచనాలే కానీ, చేసిన ఆరాధనలే కానీ, ఇవేవే కానీ, ఇవన్నీ కూడా నీవు అంగీకరించినావా? ఒక్కసారి యెషయా గ్రంథంలో చూడండి. 1వ అధ్యాయంలో 11వ వచనము నుండి మీరు బైబిల్ తీసుకొని చూస్తే, ఇవన్నీ నాకెందుకు, ఇవి నాకు హేయము అంటున్నాడు ప్రభు. అంటే ఆయనకి ఇంకా ఏదో కావాలి. మీరు కొంచెం ఆలోచన చేసి, మనమందరం ఆలోచన చేసి చూస్తే, ఇంతవరకు నీవు తీసుకువచ్చి దీనిని ఆయన దగ్గర ఈ విధంగా అర్పించినావు,
ఇట్లా అర్పించి ఆయన దగ్గర పెట్టినావు. అది పాటే కావచ్చు, ధనమే కావచ్చు, నువ్వు చేసినటువంటి ఆ ప్రదక్షిణలే కావచ్చు, లేకపోతే ఇచ్చినటువంటి ఆ ముప్పులే కావచ్చు, ఆ మ్రొక్కుబడులే కావచ్చు, అవన్నీ ఏవైనా కావచ్చు. కానీ ఏదో కొదవ ఉన్నట్టు చెప్తున్నాడు. ఇంకా నీలో అంటే అక్కడ ఒక మాట చెప్తాడు, ఇఫ్ యు వాంట్ టు బీ పర్ఫెక్ట్ అంటాడు ఇంగ్లీష్ మాటలో చెప్తే, నీవు పరిపూర్ణుడుగా ఉండుటకు అని తెలుగులో. నీవు పరిపూర్ణుడిగా ఉండు అంటే ఇంతవరకు సగమే చేస్తున్నావు, దేవుడు అంగీకరించడం లేదు. అంత మాత్రాన మనము చేసే మన మతము కానీ మన ప్రార్థనలు కానివని వ్యర్థము అని నేను చెప్పడం లేదు. మనము సరి అయిన పద్ధతిలోనికి వచ్చి దేవుని దగ్గర నీవు ఏమి ఇవ్వకపోయినప్పటికీ పర్వాలేదు. ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి, మనం దేవుని ఆత్మ నుండి మనము పుట్టిన వారము. ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయాలలో మనకు తెలుస్తుంది. ఆయన నరుని చేసి తన ఊపిరిని ఊది వానిలో పోసినప్పుడు వాడు జీవాత్మ ఆయను అయినప్పుడు నీవు దేవుని కొడుకువు కూతురువు అయినావు. నీ కొడుకు నీ దగ్గరకు వచ్చి తల్లి దగ్గరకు కానీ తండ్రి దగ్గరకు కానీ వచ్చినప్పుడు నువ్వు ఒక రూల్ పెడతావు. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక బంగారు పతకాన్ని తీసుకొని దాన్ని అడ్డం పెట్టి దానికి ఒక రంధ్రం చేసి ఆ రంధ్రం నుంచే నన్ను నువ్వు చూడాలరా అంటే వాడేమంటాడు ఆ కొడుకు? మీరు చెప్పండి. నీ కొడుకు నీకు పుట్టినవాడు, తల్లి కాని తండ్రి కాని, నాయనా నీవు వచ్చినప్పుడల్లా దీన్ని అడ్డం పెట్టాలి, ఇది బంగారు పథకం, ఇది నా రూపంలో నేను ఇక్కడ చేశాను, దీనికి ఒక కన్ను పెట్టాను, ఆ కంట్లో నుంచే చూడాలి నువ్వు నన్ను, ఆ రంధ్రం నుంచే నువ్వు చూడాలి. విగ్రహారాధన అనేది అటువంటిది. నీ ఆత్మకు దైవాత్మకు మధ్యలో పెట్టినటువంటి బంగారు పథకం. చర్మానికి చర్మానికి, కొడుకు చర్మానికి తండ్రి చర్మానికి, తల్లి చర్మానికి కుమారుని కుమార్తె చర్మానికి మధ్యలో బంగారు పథకం ఉండదు, అవసరం లేదు. ఆ రెండు అతుక్కుంటాయి. బుద్ధులు కూడా ఒకటే ఉంటాయి. ఈ మాట పలుమారు చెప్పాను నేను, మనం పలుమారు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నీవు జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు నీకు వెంటనే తెలిసిపోతుంది, నా తండ్రి లాంటి వాడిగా నేను ఉన్నానా, ఆయన ఆత్మతో ఊపిరితో పుట్టినవాడని కదా, అట్లా ఉన్నానా? కుమారుడు అలాగనుకుంటే తండ్రి ఏమనుకోవాలంటే, నా కుమారుడు నాకు పుట్టినవాడు, నా రక్తము, నా ఊపిరి, వాడు నా వలె ఉన్నాడా? మధ్యలో ఇది అడ్డం పెడితే ఎట్లా తెలుస్తుంది? అందుచేత దానిని మనం మనసులో పెట్టుకున్నప్పుడు చూడండి, నేను ఎవరిని కించపరచడం కాదు, అర్థం చెప్తున్నాను. లోకంలో ప్రతి ఒక్కళ్ళు అనే మాట ఏంటంటే, దైవ ఆత్మ నుంచి మనము చేయబడిన వారము, పుట్టిన వారము, ఆయన చేసుకున్న ప్రజలము, ఆయన ఆత్మ, నేను చనిపోతే నా ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఈ ఆత్మ పోయి ఆయన ఆత్మలో పరమాత్మలో కలిసిపోతుంది అంటారు, మిళితం అవుతుంది అంటారు. మిళితం కాదు, కుమారులు తండ్రులు మిళితం కారు, కలిసి సంఘంగా ఉంటారు, పవిత్ర సంఘంగా ఉంటారు. రాను రాను ఆ సంఘము వృద్ధి అవుతోంది. అది బైబిల్ చెప్పేటటువంటి విషయము. ఈ బైబిల్లో చెప్పేవాడు ఆ సృష్టికర్తే, మళ్ళా అందరూ నమ్మేటటువంటి వాడే.
కనుక దీనికి దానికి ఉన్నటువంటి భేదం ఏంటంటే, ఇక్కడ మనము సంఘముగా, పరిశుద్ధ సంఘముగా ఉంటుంటాము. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఆత్మలో ఒక బంధువులుగా, ఒక కుటుంబముగా ఉంటాము. కానీ ఒకరితో ఒకరు మిళితమైపోయి రేపు జాన్ అంటే ఎవరో తెలియకుండా ఆ నీళ్ళల్లో నీళ్లు పోస్తే ఎట్లా కలిసిపోతుందో అట్లా కలిసిపోయే వాళ్ళం కాదు. అందుచేత నీకొక ప్రత్యేకత ఉంది, నీకొక దైవత్వము ఉంది. ఇప్పుడు క్రీస్తు చెప్పేది ఈ కుర్రవానికి ఏంటంటే, నీలో ఆ దైవత్వం ఏదో నువ్వు తెలుసుకున్నావా? ఆ దైవత్వము ఉన్నప్పుడు దేవుడు ఏమి చేస్తాడో మనుషుల కొరకు, కుమారుడు కూడా అదే చేస్తాడు. యోబు అదే గొడవ పెట్టుకున్నాడు. నీవు ఏమి చేస్తున్నావో నేను అది చేసి చూపించాను, ఎక్కడన్నా తప్పు చేసి ఉంటే నాకు చూపించు ప్రభువా అంటాడు. చూడండి, మనిషికి అది తెలుస్తుంది, చేతన అవుతుంది. అందుచేత ఈ దినం మనము నేర్చుకొని మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, నీలో ఉన్న దైవత్వమును నీవు తెలుసుకో. నువ్వు చేసే పని కాదు, పనులన్నీ ప్రక్కకు పెట్టు. అప్పుడు తర్వాత అవన్నీ లెక్క లేకుండా అయిపోతా. నా బంగారమే కాదు, నా వెండే కాదు, నాకు లెక్క లేదు. నేను దైవ సమానుడను, దేవుని యొక్క కుమారుడను, కనుక నేనేమైనను చేయగలను. దేవుడు మానవుల కొరకు ఏది చేయగలడో నేను మానవునిగా ఇంకొకరి మానవుని కొరకు అదే చేయగలను అనే జ్ఞానము వస్తే వీనికి అది రాలేదు. ఈ ధనవంతునికి అది బుర్రలో రాలేదు. ప్రభువు చెప్తున్నాడు, అంతా అమ్మివేసి నీ మనుష్యుల కొరకు దైవ కుమారుని వలె నేను చేసినట్లు నువ్వు చేయగలవా? చెయ్యి అన్నాడు. అంటే వాడు ముఖం అంతా ఇట్లా వేసుకొని వాడికి బుర్రలో అది ఇంక లేదు, వానికి అర్థం కాలేదు. తనలో ఉన్న దైవత్వాన్ని లేపి ఇట్లా చేయాలి నువ్వు. మనుషులు చేస్తారు. ఒక కుక్కకు ఏదైనా మనము కొన్ని అలవాట్లు నేర్పిస్తే చక్కగా చేస్తుంది అవన్నీ. మీరు కొన్ని చూస్తారు, పోలీస్ డాగ్స్ అంటారు కదా, యుద్ధంలో వాళ్ళ వెంట ఉంటాయి, దొంగల్ని పడతాయి. వాసన వాటికి మనకంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వాసనను బట్టి దుర్మార్గులను పట్టివేయగలదు. అటువంటి శక్తి ఉంటుంది. నీవు నేర్పించిందంతా నేర్చుకుంటుంది అది. ఒక కుక్క పరిగెత్తి వచ్చి గోడ అంత ఎత్తు ఉంటే వాళ్ళు దానికి ఏర్పాటు చేపిస్తారు, నేర్పిస్తారు. అది ఏమీ ఇది లేకుండా కూడా దాని మీదకి ఎక్కి అవతలకు పోగలదు. అది ప్రయాసతో నేర్చుకున్న అలవాటును బట్టి అది చేయగలదు, కనుక చేయగలవు. నువ్వు కూడా అట్లా చేస్తున్నావేమో. ఈ ప్రార్థన చేయడం అటువంటిదేమో, పాట అటువంటిదేమో, ధనం ఇవ్వడం అటువంటిదేమో. చివరికి నీకు ఉన్నదంతా తీసుకువచ్చి, ఓ ఇదంతా నేను ఇచ్చాను చూడండి. ప్రభు అప్పుడు పిలిచి అంటాడు, మరి నా వెంట వస్తావా? ప్రభువు వెంట పోతే సుఖం ఉంటుందా? ఆ కాలంలో ప్రభువు చేసిన పని చూస్తే సుఖము ఉందా? ప్రభువు వెంట పోతే సులువే. నా సిలువ ఎత్తుకొని అని ఇంకొక దగ్గర ఒక మాట చెప్పగానే అందరు దిగజారిపోతారు. పనులు చేస్తామండి, పాట పాడతాము, మాట చెప్తాము, ప్రసంగాలు చేస్తాము, తర్వాత దేవుని దగ్గరికి ఈ కానుకలు తీసుకువస్తాము, నువ్వేం కావాలంటే ఆ సహాయం చేస్తాము. సాయంకాలం వచ్చి పలాని పనులు చేయాలన్నా, లేకపోతే ఉదయాన్నే వచ్చి ఈ దినం ఈ పని అంతా చేయాలన్నా, ఈ పనులన్నీ దేవుని పేరట చేస్తామండి. ఆత్మ దైవత్వమునకు సమానముగా లేచి అక్కడకు ఆ స్థితికి వచ్చి చేయగలవా? కనుక ఇప్పుడు ఒక్కసారి యెషయా గ్రంథం చూడండి, 1వ అధ్యాయంలో. ఇవన్నీ నాకెందుకు అంటున్నాడు ప్రభు. ఇవన్నీ నాకెందుకు? యెషయా 1వ అధ్యాయం. మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను
నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఇంకొంచెం పైకి పొండి 11వ వచనంలో, మీ విస్తారమైన బలులు నాకేలా, ఎందుకు అవన్నీ నాకు ఇస్తున్నావు, మేము ఇచ్చానని నువ్వు ఉబ్బిపోయావు. ఈ దినము మనలను మనము డిస్కరేజ్ చేయడం కాదు, అది కాదు నా అభిమతము. నువ్వు చేసిన వీటన్నింటికంటే మించినది ఒకటి ఉన్నది నీలో, దైవత్వాన్ని లేపు. ఆ దైవత్వాన్ని నీవు లేపుకున్న తర్వాత, బయటకు తీసుకువచ్చిన తర్వాత, నీకు ఇంకెవ్వరు చెప్పనక్కర్లేదు, ఏ పాస్టర్ అక్కర్లేదు, ఏ గొప్ప బోధకుడు అక్కర్లేదు. దైవ కుమారుడను నేను ఏమైనా చేయగలను. ఆయన మానవులకు చేసినది నేను నా సహమానవులకు చేయగలను అన్నటువంటిది తెలుసుకోగలడు. ఇక అది తెలుసుకున్న తర్వాత ఇక వానికి బోధించేది అవసరం లేదు. నువ్వు వచ్చి వానికి నాయన ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పవలసిన అవసరం లేదు. వాడు వాటన్నిటికీ మించినది వాడే కానీ ఆమెయే కానీ చేయగలదు. ఇక్కడ కనుక ఆయన అంటాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఉన్నాయి దేవునికి వీటిని అంగీకరించకపోవడానికి కారణాలు. ఒకటి, నీవు చేసినది నా ఎడలు చెప్పుకుంటున్నది, నేను దేవునికి ఇది చేసినానని చెప్పుకుంటున్నది మనుష్యులకు అన్వయించినప్పుడు సరిపోవడం లేదు. ఇక్కడ ఖాళీ అవుతుంది. అటనే అయింది కదా ఈ యవనస్తుని విషయంలో. దేవునికి అన్నీ ఇచ్చావు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దైవ కుమారుడను, నన్ను వెంబడించు, నిన్ను రిక్తునిగా చేసుకుని నా వెంటరా అని చెప్పినప్పుడు అక్కడ పడిపోయావు, ఖాళీ అయిపోయావు, ఊడిపోయావు. అందుచేత చేయడానికి మాత్రము ఎన్నో చేస్తున్నాము, ఎన్నో ప్రదక్షిణలు చేశాము. ఎక్కడెక్కడ ప్రతి ఒక్కళ్ళు అందరూ అంతే. ఈ మాట ఈ దినము క్రైస్తవుల కొరకు, హిందువుల కొరకు, మహమ్మదీయుల కొరకు, అందరి కొరకు చెప్తున్న మాట నేనిది. నీవు చేసేవన్నీ దేవునికి అంగీకారం అవుతున్నాయా? నీలో ఉన్న దైవత్వమును నీవు బయటకు తీసుకువచ్చి, ఇది సత్యపూర్వకముగా నేను చేసినటువంటి నా తండ్రి తరఫున ఆయన బిడ్డలకు లోకములో నేను చేసినటువంటి క్రియ అని చెప్పగలిగిన దైవత్వము నీలో వచ్చినప్పుడు, నీవు ఏది ఇచ్చినను ఇవ్వలేకపోయినను, ఇవ్వడానికి నీ దగ్గర ఏమి లేకపోయినను, దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ వెంట ఉంటాడు. అది ఎవరూ తెలుసుకోలేదు. అందుచేత ఆయన అంటాడు, మానవుడు చేసినది ఒకటి, దేవుడు అంగీకరిస్తాడో అంగీకరించలేదో అనేది ఇంకొక భాగము. 2 భాగాలు ఉన్నాయి మనం చేసే ఈ మతక్రియలలో. మానవుడు చేసేది ఒకటి, మానవుడు చేసేది అంత చాలా తృప్తిగా ఉంది, అందరి దగ్గర చెప్పుకుంటాము, అందరి చేత చెప్పించుకుంటాము. ఏంటంటే ఆయన చూడండి ఎంత కష్టపడతాడో, చూడండి ఆమె చూడండి ఎంత కష్టపడుతుందో, ఎంత దేవుని కొరకు చేస్తుందో చూడండి. కనుక మనుష్యులతో దేవుని యొక్క నియమం ఎందుచేత ఆయన అంగీకరించడం లేదు. ఇది మనుష్యులకు దీనిని అన్వయించినప్పుడు అది సరిపోవడం లేదు. ఇక్కడ అబద్ధం అవుతుంది, ఇక్కడ కొరత పడుతుంది, ఇక్కడ నీవు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆయనతో మాట్లాడవు, నీవు ఈయనతో కొట్లాడతావు, ఈయనతో చీకాకు పడతావు, ఆయనతో మనస్మర్థనలు ఉన్నాయి, నీకు ఇంట్లోనే నీకు గొడవలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చందాలు ఇస్తాము, పాటలు పాడతాము, వాక్యాలు చదువుతాము, ప్రసంగాలు చేస్తాము. అవునా? మనుష్యుల మధ్యలో అక్కడ ఫెయిల్ అవుతున్నాము. అందుచేత ఇక్కడ అంటాడు, కీడు చేయుట మానుడి. 17వ వచనములో, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించి హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము
తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. అది ఆ కాలంలో ఉన్నటువంటి అవసరాలను బట్టి ప్రభువు చెప్తున్నాడు. ఈ కాలంలో ఉన్నటువంటి అవసరాలు ఎన్నో ఉన్నాయి. మనమందరం ఒకరితో ఒకరు పనులు చేసుకునేవాళ్ళం, మన స్వంతగా కూడా పనులు చేసుకునేవాళ్ళం. అయినప్పటికీ నాకు తెలుసు, 30 సంవత్సరాలు ఈ దేశంలో నేను సంఘాలకు పనిచేసినప్పుడు ఈ గుంపు ఆ గుంపు మాట్లాడుకోరు. నేను ఎదురుగానే మాట్లాడుతూ వారికి ప్రసంగాలు చేస్తూ ఉండేటప్పుడు సత్యమే చెప్తున్నాను, నా గుడిలో కొంతమందికి కోపం ఏంటంటే, ఇక్కడ ఈ కార్పెట్ వేయాలనుకున్నారు, అక్కడ కొట్లాడుకున్నారు వాళ్ళు. ఈ మాటకు అంతకుముందు మీకు చెప్పున్నాను. ఒకరికి ఈ రంగు కావాలి, ఇంకొకరికి ఆ రంగు కావాలి. ఈ రంగులు కుదరలేదు. కుదిరినందుకు వీళ్ళకి వాళ్ళకి నాకు అది చూచినప్పుడల్లా ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ నేను పాస్టర్ను, నేను ఇటు అంత మాత్రాన నేను వెళ్ళిపోలేను. వీరికి నేను సేవ చేయవలసిన వాడనే. అయినప్పటికీ నేను ధైర్యంగానే వాళ్ళకి చెప్తున్నాను, మనము కలిసి మాట్లాడుకోకపోతే, మరి వీళ్ళు పాట పాడుతున్నారు, వీళ్ళు కోయర్లో ఉంటారు, చందాలు ఇస్తున్నారు, వీళ్ళు గుడిలో అన్ని సేవలు చేస్తున్నారు, ఊడుస్తున్నారు, నాకుతున్నారు, చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మాట్లాడుకోరు. దైవత్వాన్ని అణిచివేశారు. అందుకే ప్రభు అన్నాడు కదా, నీవు పర్ఫెక్ట్, ఇఫ్ యు వాంట్ టు బి పర్ఫెక్ట్, go sell everything and give it to the poor people. Follow me. దైవత్వాన్ని లేపు. రెండవ కారణము దేవుడు చెప్పింది ఏంటంటే, హగ్గయిలో వ్రాసి చెప్తారన్నమాట. అప్పుడు ఇశ్రాయేలు జనాంగము వస్తూ ఉంది. ఇశ్రాయేలు జనాంగము ఇక ఆ బబులోను దేశం నుంచి కొద్దిగా కొంతమంది వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఒక 20 సంవత్సరాలు ఏం చేశారంటే, ఏమి నిరుత్సాహంగా వచ్చిన వారు దైవ ఆలయాన్ని కట్టడానికని వచ్చారు. ఏమి లేకుండా మమ్మల్ని ఎవరు ప్రోత్సాహం చేసేవాళ్ళు లేరు, మాకెవరు చెప్పేవాళ్ళు లేరు, మా పని మేము చూసుకుంటామని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టుకోవడం మొదలుపెట్టి దైవ ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారు. అందుచేత ఆ హగ్గయిలో ఆయన ఒక మాట చెప్తాడు, ఏంటంటే, నా మందిరము పాడయుండగా, 9వ వచనము హగ్గై. ఒకవేళ మీకు దొరికితే పాత నిబంధనలో హగ్గై, నా మందిరము పాడయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకునేందుకు త్వరపడుతున్నారు కదా, వాటికి మాత్రం టైం ఉంది, మీకు మీ పనులు చేసుకోవడానికి బాగానే ఉంటుంది, ఎవరు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు, అన్ని వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాటికి మాత్రం ఉన్నాయి. నా సంఘమును మాత్రము, నా ఆలయమును మాత్రము కట్టడానికి మీకు ఓపిక లేదు, మనస్సు లేదు, ప్రోత్సాహం లేదు. ఈ మాట నేను ఎందుకు బాధతో చెప్తున్నానో మీకు తెలియదు, మీకు ఇంకా అర్థం కావడం లేదు. పలుమారు మీ మధ్యలోనికి వచ్చినప్పుడు మీ మధ్యలో నేను ఈ మాటను ఎక్కువ చెప్తున్నాను. ఈసారి కూడా ప్రత్యేకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇక్కడ ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, నీవు ఒక్క మనిషివే అయినప్పటికీ నీలో ఈ బాధ ఉండాలి. దేవుని సంఘము ఈ లోకములో పడిపోతుంది. నేను అబద్ధం చెప్పడం లేదు, దేవుని ముందు చెప్తున్నాను. ఈ సంఘమే మీకు ఈ వసతి ఇచ్చినటువంటి ఈ పెద్ద సంఘమే మెంబర్షిప్ తగ్గిపోతుంది. నేను ఎక్కడ అడిగినప్పటికీ ఇదే మాట వినబడుతుంది. ఇంతకుముందు ఎక్కువ మంది వచ్చేవారండి, ఇప్పుడు లేరు. ఇక్కడ గుడులకు వెళ్ళి దైవారాధన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యము వింటున్నాను, లేకపోతే దేవుని ముఖమును, దేవుని సన్నిధిని చూడడానికి నేను
అక్కడికి ఆయనను, నా తండ్రిని కలుసుకోవడానికి వెళ్తున్నాను అన్న భావన రాదు. డ్రామా వినిపిస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. నీ డ్రామా నాకెందుకు? నేను వచ్చింది దైవ సన్నిధిని, ఆయన ముఖం చూడడానికి, ఆయన ఆత్మ ఉన్న ఈ ప్రదేశంలో నా ఆత్మను, మా ఇద్దరి ఆత్మలు కలుపుకోవడానికి వచ్చినటువంటి ఈ దైవ సన్నిధిలో నీవు నీ డ్రామాలు వేస్తే ఎవరు వస్తారు? అర్థమవుతుందా? గుడులు పడిపోతున్నాయి, అమెరికాలో పడిపోతున్నాయి. నేను పనిచేసినటువంటి 300-400 మంది వచ్చే ఆ ప్రదేశాలలో, ఆ గుడిలో 400 మందికి ఇంకా సీట్స్ అట్లాగే ఉన్నాయి. 30 మంది ఉన్నారు. నేను పోయినసారి మీకు ఒక న్యూస్ లెటర్ చూపించాను. ఆ న్యూస్ లెటర్లో ఏముంది? 8,000 సంఘాలు మెథడిస్ట్ సంఘం నుంచి బయటికి వెళ్ళాయి. కారణాలు మీకు తెలుసు, కొన్ని రోత కారణాలు ఉన్నాయి. ఎందుకు? దైవ పరిశుద్ధ సంఘములో ఇటువంటి వాసన కొట్టే అలవాట్లు. దైవ సంఘము ఈ లోకములో పరిమళము చెందవలసింది వాసన కొడుతుందా? ఆలోచించేసి మీరు చూడండి. అందుకంటున్నాడు, మీ మీ విషయాలు మీరు చూసుకుంటున్నారు కదా, నా ఆలయము ఇట్లా పడిపోతుంది. అందుచేత నా మందిరము పాడయుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకున్నట్టుకు త్వరపడుటి చేతనే కదా. ఈ కారణాన్ని బట్టి అందుచేత దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు చూడండి, మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకోండి. ఆ కాలం నుంచి చెప్తున్నాడు, దేవుడు మాట మార్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే లభించును, కొంచెమే పట్టును. మీరు భోజనము చేయుచునను ఆకలి తీరడం లేదు. హగ్గయిలో చెప్తున్నాడు, 1వ అధ్యాయము 6వ వచనములో, పానము చేయుచునను దాహము తీరడం లేదు. బట్టలు కప్పుకొని ఉన్నప్పటికీ చలి ఆగడం లేదు. పనివారు కష్టపడి జీతము సంపాదించుకొని నన్ను ఆ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా చెప్పు మాట ఏంటి? ఎందుకు నా సంఘం అంటే మీకు లెక్కలేదా? దేవుని బిడ్డలైన వారందరూ కలిసి ఒకటిగా ఉండుటకు మీకు ఇష్టం లేదా? ప్రేమతో కలిసి, సహనంతో కలిసి, దైవ ఆత్మ కలిగినటువంటి, దైవికులుగా ఉండగలిగినటువంటి శక్తి కలిగిన ఆ శక్తిని తీసుకొని ఒక సంఘముగా ఉండి దీనిని బలపరిచి లోకానికి, ఇదిగో దేవునిని నమ్ముకున్నటువంటి వారు ఈ విధముగా ఉండినటువంటి జీవాత్మ కలిగిన వారు అని చూపించగలిగిన శక్తి మీకు ఉన్నది. దానిని చూపలేరా? ప్రభు అంటున్నమాట. ఈ 2 కారణాలు, ఒకటి మానవులతో పొసగడం లేదు, రెండవది నా సంఘం అవుతుంటే మీకు లెక్కలేదు. సంఘం చెడిపోతూ ఉంటే మీకు లెక్కలేదు. ఈ దినం రోజుకు రోజుకు పోతూ ఉంది. ఎక్కడైనా వినండి. ఇంకా చెప్పాలంటే ఈ 400 మంది పెద్ద పెద్ద గుడులు, ఎంతో స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మీరు ఇవన్నీ చదవరు, నాకు బాధ ఉంటుంది కాబట్టి నేను చదివి నాకు వచ్చే న్యూస్ లెటర్లో పెట్టి చూస్తూ ఉంటాను. ఏంటంటే రాత్రుల్లో రెంట్కి ఇస్తున్నారు దాన్ని, ఆ రూమ్స్ను చర్చెస్లో రెంట్కు. ఏమంటారు దాన్ని? బ్రెడ్ అండ్ బెడ్, సంథింగ్ లైక్ దట్. ఆ రాత్రికి వచ్చి పండుకోవడానికి ఎవరైనా బాటసారులు వచ్చి రావచ్చు. హోటల్స్కు బదులు ఇక్కడికి రావచ్చు. బేస్మెంట్లో అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తారంటే అంతంత పెద్ద బిల్డింగ్స్ కావలసినటువంటి ట్యాక్స్ కట్టాలి, ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ చేయాలి కదా.
మనుషులు లేనప్పుడు, చందాలు రానప్పుడు ఏమవుతుంది? చివరకు దేవుని యొక్క దేహము అనబడినటువంటి సంఘము ఆ స్థితికి వచ్చిందా? అందుచేత మతము అని చెప్పుకోవడము ప్రభు మూడవ విషయం ఏంటంటే, మీరు ఫలింపకపోతే నేను మీ దిక్కు చూడను. ఫలించుట అనేది ఏంది? దేవుని దగ్గరకు వచ్చి 10 రూపాయలు ఇచ్చేవాడు 100 రూపాయలు ఇవ్వని అర్థం కాదు. ఫలించుట అంటే నీవు నమ్మిన దానిని, నేను దైవ కుమారుడను అని తెలుసుకున్నటువంటి ఆ స్థితిని మనుషుల మధ్యలో నీవు దాన్ని అనువదించడానికి, చేయడానికి నీకు నేర్చుకున్నట్లయితే అది దేవుని చిత్త ప్రకారము దానిని అనువదించినట్టు లెక్క అవుతుంది. పర్వాలేదు, చిన్నపిల్లలు ఏడవడం మంచిదే. దేవుడు అనుగ్రహించినటువంటి జీవము. అందుచేత ఫలించండి. ప్రభు అంటాడు, ఇక అట్లయితే నువ్వు నన్ను వెంబడించినప్పుడు నువ్వు నాతో ఫలించకపోతే నువ్వు ద్రాక్షవల్లిలో ఫలించని ఆ కొమ్మలని కత్తిరించవేయబడతాయి కదా. కనుక ఫలితము ఉండవలెను. ఆలోచన చేయండి. మొదటిది, మనము ఎంత చేసినను మానవ జీవితములో, నీ సహోదరుల జీవితములో అనువదించలేకపోతే అది వ్యర్థము, దేవుడు అంగీకరించడు. మనం ఏమన్నా చెప్పండి, ఈ దినము జరుగుతున్న విషయాలు అద్భుతాలు చేయమని అంటారా? ఏం అద్భుతాలు జరగవు, ఏమీ అద్భుతాలు జరగవు. ఇక్కడ బైబిల్లో ఒక మాట చెప్తుంది, హఠాత్తుగా భూమి మీద సమస్త జీవము లేకపోవును అని ఇంకొక ప్రవచనం చెప్తాడు. హఠాత్తుగా దేవుడేం మాట్లాడడం లేదు. అయినప్పటికీ ఒక మంచి మాట కూడా ఆయన చెప్తాడు. ఆయన ఇంకొక మంచి మాట కూడా చెప్తాడు. ద్రాక్షవల్లిలో ఉన్నట్లుగా మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఫలించుట క్రీస్తును అనుసరించుట. క్రీస్తు దేవుని కుమారుడు ఎట్లనో నీవు కూడా దేవుని కుమారునిగా, కుమార్తెగా ఉండుట, దైవత్వమును తెచ్చిపెట్టుకోవడం. ఈ జాన్ రెనాల్డ్స్ వచ్చి మీకు బోధ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక బోధకుడు వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో రోజుకు బైబిల్లో నుంచి తీసి పలానా చెప్పవలసిన అవసరం లేదు. ఈ పాస్టర్లము కొన్నిసార్లు మేము ఈ విధంగా ఇవన్నీ తెలుసుకోకుండా, ఇది చెయ్యండి, నీకు ఈ ప్రమాణం ఉంది బైబిల్లో, ఈ ప్రమాణం తీసుకోండి, దాన్ని మీరు వినండి, దాన్ని చేయండి, ఈ సంవత్సరానికి ఈ ప్రమాణం సరిపోతుంది మీకు అని అబద్ధాలు చెప్పనవసరం లేదు. అవన్నీ ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినటువంటి ప్రమాణాలు. దేవుడే ఆ ప్రమాణాలు ఇశ్రాయేలు జనాంగాన్ని కొట్టివేసి ఇశ్రాయేలు జనాంగాన్ని తరిమి వేశాడు. నీకంటే సంబంధిస్తుంది అది. ఆలోచన చేశారా? పాస్టర్ల మేము కొన్నిసార్లు మిమ్మల్ని మిస్లీడ్ చేశాము. ఆ మాటలు చెప్పవద్దు. మీరు సొలొమోను రాజుకు దేవుడు చెప్తాడు, నీవు ఇది చేసినట్లయితే నువ్వు చేసిన ప్రార్థన అంతటిని నేను జరిపిస్తాను. నీవు చెయ్యకపోయినట్లయితే, ఆ మాట కూడా ఉంది దినవృత్తాంతాలలో, రాజుల గ్రంథంలో, నీవు చెయ్యకపోయినట్లయితే నీ మీదకు క్షామం వస్తుంది, నీ రాజ్యము ఉండదు అని చెప్పినటువంటి దాన్ని ఈనాడు తీసుకొచ్చి ఈ ప్రమాణము నా కోసం అని చెప్పుకుంటామా? చెప్పకూడదు. వీటన్నింటినీ అధిగమించినది ఏంటంటే, నీలో దైవత్వము లేచి నేను దైవ కుమారుడను, నా చర్మము నా దైవము యొక్క చర్మము రెండు అంటుకుంటాయి. అంటుకోగలిగిన అర్హత నాకు ఉన్నది అని చెప్పగలిగిన స్తోమత నీలో వచ్చినప్పుడు ఎవ్వరు నీకు చెప్పనక్కర్లేదు. ఆత్మ ప్రేరేపిస్తుంది. కనుక దేవుడు అంటాడు, అయినప్పటికీ దేవుడు మనకు దినదినము కొంత
అనుగ్రహిస్తూనే ఉంటాడు. దీనిలో ఒక మాట ఉందయ్యా, అది చదువుకోవాలి. ఏంటంటే జెఫన్యా. ఇవన్నీ నేను క్రొత్తగా కొంచెం మనం సాధారణంగా చూడం కదా. చూడండి, జెఫన్యా చూడండి. జెఫన్యా 3వ అధ్యాయం. నేను ఇంగ్లీష్ చదువుతాను. ఇంగ్లీష్ చదివితే మీకు కొంచెం బాగా, తెలుగులో అంత బాగా లేదు. జెఫన్యా 3వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. అక్కడుంది చూడు. దేవుడు మంచివాడు కాబట్టి, నిన్ను కన్నవాడు కాబట్టి, నీ తండ్రి కాబట్టి, నీవు ఆయన బిడ్డవు కాబట్టి, అక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, విందాము. ఏంటి? మార్నింగ్ బై మార్నింగ్ he dispenses his justice, and every new day he does not fail. He does not fail. Every new day he is gracious. He is gracious. ప్రతి క్రొత్త దినము తెల్లవారుతుంటే మళ్ళా నీకు ఒక మంచి ఆదరణ ఇస్తున్నాడు. అయితే అక్కడ చివరికి ఒక మాట అంటాడు, బుద్ధి లేని వాడు ఇది వినరు అంటాడు. దేవుడు ఇంత మనము తప్పిపోయినప్పటికీ ఆయన దయ చూపిస్తూ ఉంటే దానిని కూడా తీసివేసి నేను చేసేదే సరి అనుకొని జీవిస్తారే. ఈ పిల్లవాడు చేసినట్టు గొప్పవాడు అబ్బాయి వచ్చాడు కదా యేసుక్రీస్తు దగ్గరికి, యవనస్తుడు. ఆ విధమైన బుద్ధి పెట్టుకొని మార్నింగ్ బై మార్నింగ్ హీ డిస్పెన్సెస్ హిస్ జస్టిస్, అండ్ ఎవ్రీ న్యూ డే హీ డస్ నాట్ ఫెయిల్. He does not fail. Yet the unrighteous know no shame. బుద్ధి లేని వాళ్లకు బుద్ధి రాదు. నన్నేం చేయమంటావని దేవుడే చేతులు ఎత్తేస్తున్నాడు. దేవుడు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దినము మీలో దైవత్వము లేయాలి. నాకెవరు చెప్పనక్కర్లేదు. నాలో దైవత్వము, నేను దైవ కుమార్తెను. నా చర్మము ఆయన చర్మము అంటుకోగలిగిన, మధ్యలో బంగారు పతకం ఏమీ లేకుండా అంటుకోగలిగినటువంటి ధన్యత కలిగిన దానను కలిగిన వాడను. ఆ స్థితికి రండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కారణమేంటి? ఇంతవరకు గడిచింది గడిచిపోతే పోనీ, తప్పు చేస్తే చేసావు. కానీ మార్నింగ్ బై మార్నింగ్ పాట కూడా ఉంది కదా. ఏం పాటది? New mercies I see. Lord, unto me great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning new mercies I see. Lord, I have known and hath provided. Lord, unto me. చక్కని పాట కదా. అయినా ఇస్తున్నాడు. నీ దైవత్వాన్ని లేపుతున్నాడు. నీవు నా బిడ్డవు, చేయగలవు, చేయి. సంఘం బాగుపడుతూ ఉంది. సంఘము మనుష్యుల్లో సమాధానం వస్తుంది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రేమగల తండ్రి, ఆ దైవత్వమును మాలో లేపుమని నీవు చేసుకున్న ఈ బిడ్డలను దయతో లోకములో ప్రత్యేకమైన సూర్యులు చంద్రుల వలె ప్రకాశింపచేయమని
నక్షత్రముల వలె ప్రకాశింపచేయమని వారి నిమిత్తము, అందరి నిమిత్తము, మా నిమిత్తము, నీ సంఘము నిమిత్తము, ఈ లోకమందు నీవు ఏర్పాటు చేసుకున్న ఈ దివ్య సమూహము నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అవును, మరలా ఉదయము మరలా నీ కృపను చూడగలము. మా తప్పిదములను క్షమిస్తున్నావని నువ్వు చెప్తున్నావు. అయినా మేము మూర్ఖులముగా కాకుండా జ్ఞానవంతులమై దేవుడు అనుగ్రహించినటువంటి దైవ బిడ్డలుగా, ఆ దైవాత్మ కలిగిన వారముగా ఉండినటువంటి బిడ్డలుగా ఈ లోకమందు మమ్మను స్థాపించుమని, నడిపించుమని తండ్రి. ఈ లోకములో పడిపోతున్న నీ సంఘమును మళ్ళా ఒక్కసారి లేపి నిలువబెట్టుమని, బలపరచుమని, లోకమునకు ఒక దివిటీలాగా దానిని ఈ లోకములో స్థాపించుమని, వెలుగుగా ఉంచుమని, కొండ మీద ఉన్నటువంటి ఒక దీపముగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇక్కడున్న నీ బిడ్డలందరికీ ప్రోత్సాహమును అనుగ్రహించుము. పడిపోతాము, అయినను వారిని మీరు దినదినము మరలా క్రొత్త కృపలను అనుగ్రహిస్తూ లేపుతూ ఉన్నారని వారు తెలుసుకున్నట్లు మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరిచి మరలా మీ కొరకు నిలుపుకొనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమెన్.